మనం మాట్లాడుకుందాం. అంటే తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఈ పండుగను జరుపుకుంటారు. అందుకని అక్కడ హర్యానాలో ఎలక్షన్స్ ఉంటే ఆ ఎలక్షన్స్ ను కూడా వాయిదా వేసింది. ఇవాళ అంటే నిన్న ఉండాలి. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న అంటే ఏది సెప్టెంబర్ 1కి ఎలక్షన్స్ ఉండే, అయితే ఆ ఎలక్షన్స్ను కూడా వాయిదా వేసింది. కారణం ఏంటి అంటే పొలాల అమావాస్య పండుగ ఉంది కాబట్టి ఈ పండుగను జరుపుకుంటారు, తర్వాత ఓట్లు వేయడానికి రారు, కాబట్టి ఇబ్బంది అవుతుంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలు పొలాల అమావాస్య అంటే ఏంటిది? అసలు తెలంగాణలో ఇది జరుపుకుంటారా? ఏ ఏ జిల్లాలో జరుపుకుంటారు? అసలు ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి? ఎట్లా జరుపుకుంటారు? అసలు అంటే దేనికి పూజలు చేస్తారు? అసలు పొలాలు ఏంది, అమావాస్య ఏంది అని చెప్పేసి చాలామందికి తెలిసి ఉంటుంది. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఈ పండుగను చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఈ శ్రావణ మాసంలో చివరి రోజున ఈ పండుగ చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే ఈ శ్రావణ మాసం అంటే 2024లో వచ్చినటువంటి శ్రావణ మాసంలో ఇప్పుడు అంటే 2వ తారీఖు సెప్టెంబర్ 2వ తారీఖు తర్వాత 2వ తారీఖు నుంచి 3వ తారీఖు దాకా 24 గంటల పాటు దీన్ని పండుగను చేసుకుంటారు. అంటే దీన్ని ఆ రోజు ఉంటుంది. ఈ రోజున ఉపవాసం ఉంటారు చాలామంది. తర్వాత ఉదయాన్నే 5 గంటలకు 4 గంటలకు అట్లా లేచి తర్వాత స్నానం చేసి శుభ్రత పాటించి తర్వాత వినాయకునికి పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసి ఇట్లా రకరకాలుగా పూజలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత కంద మొక్కకు పూజలు చేస్తారు. పూజలు చేసిన తర్వాత ఇవాళంతా ఉపవాసం ఉండి అంటే భక్తి శ్రద్ధలతోటి పూజిస్తారు. అయితే ఎందుకు పూజిస్తారు, ఏం కథ అని చెప్పేసి మనం అనుకుంటే గతంలో ఇది చారిత్రక విషయాలు చూసుకుంటే పురాణాల్లో ఒక కథ ఉన్నది. అంటే శివపురాణం విష్ణు పురాణంలో ఒక కథ ఉందని చెప్పుకుంటారు. అంటే ఆ కథ ప్రకారం ఏంటి అంటే ఒక బ్రాహ్మణ అంటే వర్గానికి చెందినటువంటి ఒక మహిళ ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం ఒక బిడ్డకు జన్మనిస్తూ ఉంటుంది. బిడ్డకు జన్మనిస్తూ ఉంటే ఆ బిడ్డ చనిపోతుంటారు. అబ్బాయి జన్మిస్తుంటారు, చనిపోతుంటారు, తర్వాత అమ్మాయి జన్మిస్తుంటారు, చనిపోతుంటారు. ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. జరుగుతూ ఉంటే అసలు ఎందుకు ఇట్లా అవుతుంది, ఏమవుతుంది అని చెప్పేసి మొత్తం కూడా ఆమె ఆలోచించి చాలా బాధపడుతుంది. అంటే ఎందుకు ప్రతి సంవత్సరము ఒక బిడ్డ జన్మిస్తూ ఉన్నారు, తర్వాత చనిపోతూ ఉన్నారు, అంటే మళ్ళీ ఈ అమావాస్య వచ్చేసరికి చనిపోతుందని చెప్పేసి అట్లా అనుకుంటుందంట. అనుకుంటే అప్పుడు దేవత అక్కడ ప్రత్యక్షమై అంటే చెప్తుందన్నమాట. అంటే నువ్వు పొలాల అమావాస్య రోజు నువ్వు అంటే సరిగ్గా చెప్పినటువంటి పూజలు చేయలేదు కాబట్టి, తర్వాత శుభ్రతను పాటించలేదు కాబట్టి, తర్వాత దాన్ని పొలాల అమావాస్య అనేటువంటి విషయాన్నే నువ్వు మర్చిపోయినావు కాబట్టి ఇదంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి భక్తి శ్రద్ధలతోటి పూజలు చేస్తే 100% నీకు సంతాన సౌభాగ్యాలతోటి మంచిగా ఉంటామని చెప్పేసి ఆ దేవత చెప్తుందంట. అంటే ఒకవేళ పిల్లలకు అనారోగ్యం వచ్చినా, పిల్లలకి ఏమైనా కానీ అట్లా జరగకుండా ఉండడానికి పొలాల అమావాస్య రోజు అంటే ఈ ఉపవాసం ఉండి తర్వాత పూజలు వ్రతాలు అనేటివి కూడా చేసుకుంటారు. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే సంతానం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ పొలాల అమావాస్య రోజు అంటే భక్తి శ్రద్ధలతోటి పూజలు చేస్తే ఈ ప్రత్యేకంగా కంద మొక్కకు 8-9 పసుపు కొమ్మలు కట్టి తర్వాత నవధాన్యాలు అవన్నీ కూడా అక్కడ ఉంచి ఆ తర్వాత ఆ దేవతను ఆవాహన చేసుకొని ఆ తర్వాత అక్కడ పూజలు చేయడం ద్వారా అంటే ఇవాళ అంటే 2వ తారీఖు ఉదయం 4 గంటల నుంచి 5 గంటల నుంచి తర్వాత రేపు ఉదయం 7 గంటల 22 నిమిషాల దాకా ఉన్నది టైం ఉంది. ఆ టైం వరకు పూజలు చేసి తర్వాత శుభ్రతను పాటించిన వాళ్లకు మంచి జరుగుతుంది, సంతానం ఎక్కడ కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది అని చెప్పేసి అక్కడ పురాణాలు మాత్రం చెప్తా ఉన్నాయి. అయితే దీంతో పాటు తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంది. చెప్పు. తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇప్పుడు కాంక్రీట్ జంగల్ గా మారిపోతా ఉన్నాయి పల్లెలు కూడా. ఒకప్పుడు ఈ ట్రాక్టర్ల వ్యవస్థ లేనప్పుడు ఓన్లీ ఎద్దులతోనే పొలాలు మొత్తం కంప్లీట్ గా దున్నుకునే వాళ్ళు, పండించుకునే వాళ్ళు. ఆ పంటలు అంటే ఈ ఏవైతే నాట్లు వేసిన తర్వాత పంటలు కంప్లీట్ అయిన తర్వాత వీటికి కూడా కొంచెం రెస్ట్ అన్న కాన్సెప్ట్ కొద్దీ పొద్దున లేవడంతోనే ఎద్దులను ఎస్పెషల్ గా ఎద్దులను కానీ ఆవులను కానీ మొత్తం దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి తీసుకెళ్లి, అప్పుడు కనీసం బోర్లు కూడా లేని పరిస్థితి, చెరువుల దగ్గర తీసుకుపోయి నీట్గా ఎద్దులకు స్నానాలు చేపించి
ఏకంగా కొమ్ములకు మంచిగా ఆయిల్ రాసేసి నూనె రాసేసి మొత్తం బాడీ మొత్తం ఆ ఎద్దులకు మొత్తం ఇక కలర్లు ఒక డిజైన్ ప్రకారంగా పూసి గజ్జలు కట్టి ఇక దండలు కట్టి అలంకరించి, అంటే ఇంటి ఎద్దులే ఇక లక్ష్మీ దేవతగా పూజించి, అవి లేకపోతే మనం లేవు. ఎందుకంటే అవి కష్టపడితే తప్ప పంటలు పండితే మాత్రమే మనం ఏమైనా తింటాము. ఆ పంటలు వండాలంటే అప్పట్లో యంత్రాలు లేవు కాబట్టి అక్కడ ఎద్దులే మనకు జీవనాధారం కాబట్టి వాటి ద్వారానే దున్నకం జరుపుతుంది. దున్నిన తర్వాత విత్తనాలు వేసి ఆ తర్వాత పంటలు మనకు చేతికి వస్తే మనము సుఖ సంతోషాలతోటి తిని మంచిగా ఉంటాం. కాబట్టి దానికి కారణమైనటువంటి ఎద్దులని పూజించడము, దానికి కారణమైనటువంటి పశువులను పూజించడం అనేటువంటిది ఈ సాంప్రదాయంలో భాగం. ఇక్కడ అంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ నానాల వయసున్న వాళ్ళకి అందరికి తెలుసు. గత తరానికి సంబంధించి చాలా మందికి తెలుసు. ఇక్కడ అంతరించిపోతా ఉంది. ట్రాక్టర్లో రావడంతోనే ఇంకా ఎద్దులు అనేది మొత్తం అమ్మేసుకుంటున్న పరిస్థితి. వాటితో ఏం పని? ప్రోగ్రామ్ ఉండే అసలు యాక్చువల్గా ఏది ఈ రైతు భరోసా పడ్డది కదా. రైతు భరోసా 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పిండ్రు కదా. చెప్పిన తర్వాత 1,50,000 రుణమాఫీ అన్నప్పుడు మా ఊర్లో ఒక ప్రోగ్రాం పెట్టిండ్రు. ప్రోగ్రాం పెట్టిన తర్వాత అసలు యాక్చువల్గా ఎమ్మెల్సీ మల్లన్న గారు ఒక మాట చెప్పిండు. ఏమన్నాడంటే, అన్న అక్కడ ఎద్దులు ఉంటే చూడండి, ఒకసారి మనం దున్నుదాం, అంటే ఎడ్ల ద్వారా దున్నుదాం మనము, అంటే ఒక రైతుకు ఎట్లా కష్టపడతాడు ఏం కథ అనే విషయాన్ని మనము చూపిద్దామని నాగలు పెట్టేసి దున్నుదామని చెప్పిండు. చెప్తే నిజంగా అసలు యాక్చువల్గా మా ఊరే కాదు, చుట్టుపక్కల ఊర్లలో చాలా ఊర్లలో నేను కనుక్కున్నా, ఎడ్లు లేవు ఎక్కడ కూడా. దున్నుదామంటే కూడా అటువంటి పరిస్థితి లేదు. మొత్తం ట్రాక్టర్లు తర్వాత వీటన్నిటితో దున్నుతా ఉన్నారు. తర్వాత ఏంటంటే ఎద్దుల ద్వారా, పశువుల ద్వారా, ఆవుల ద్వారా, ఇక్కడ బర్రెలు పెంచడం ద్వారా ఏమవుతుందంటే అక్కడ పాల ఉత్పత్తితో పాటు, అంటే బర్రెలు ఆవుల ద్వారా పాల ఉత్పత్తితో పాటు దాని ద్వారా వచ్చేటువంటి పేడ ఏదైతే ఉంటుందో అదంతా కూడా చేన్లు మంచిగా పెరగడానికి, తర్వాత మంచి ఎరువుగా తర్వాత ఈ రసాయనాలు, కెమికల్స్, మన్ను మచ్చడం అంతా కొట్టడం ద్వారా మొత్తం ఆరోగ్యాలన్నీ కూడా ఖరాబ్ అయిపోతున్నాయి. తర్వాత నిజంగా అప్పట్లో ఈ సేంద్రియ ఎరువులు అని అంటుంటాం కదా మనము, ఆ సేంద్రియ ఎరువులను వాడేవాళ్ళు గతంలో ఉన్నటువంటి రైతులు. కాబట్టి ఈ పశుపక్షాదులు అనేటువంటివి చాలా ఉపయోగపడతాయి. తర్వాత ఈ పశువులను పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతి మన భారతదేశంలో ఉంది. అది వేరే దేశాలలో ఇటువంటి సంస్కృతి లేదు. కారణం ఏంటి అంటే ఇక్కడ మనము ఆ పశువుల ద్వారా వ్యవసాయం చేసుకొని మనం దాని ద్వారా బతుకుతున్నాం కాబట్టి, దానిపైన ఆధారపడుతున్నాం కాబట్టి, మన నోటికాడికి ఒక ముద్ద రావాలంటే డెఫినెట్గా మనము వ్యవసాయం చేసుకోవాలి అనేటువంటి అది విషయం ఉంటుండే గతంలో. అయితే దాని ద్వారా అంటే అందుకని మనకు ఈ వ్యవసాయానికి, తర్వాత ఈ వ్యవసాయం చేయడానికి, దున్నడానికి, తర్వాత విత్తనాలు వేయడానికి, ఆ తర్వాత మొత్తం కలుపు మొక్కలను తొలగించడానికి అన్ని రకాలుగా ఉపయోగపడేది ఇట్లా ఎద్దులు, ఆవులు, తర్వాత అవన్నీ ఉంటుండే. కాబట్టి వాటిని పూజించుకోవడం, తర్వాత వాటిని గౌరవించుకోవడం, ఇవన్నీ కూడా మన సంస్కృతిలో. అందుకే సింధు నాగరికతలో, తర్వాత హరప్ప నాగరికతలో మనం చూసుకుంటే అక్కడ ఏది ఈయన ఉంటుండే, ఎవరు ఈ బసవేశ్వరుడు కాకుండా ఈయన ఎవరు, పశువులు ఏమంటారంటే పశుపతి అనేటువంటి ఒక దేవుడు ఉంటుండే. పశుపతిని పూజించేవాళ్ళు. పశుపతి అంటే ఏంటిది అంటే ఈ పశువుకు అంటే అక్కడ ఇది ఎద్దు యొక్క రూపాన్ని పెట్టుకుని పూజించేటోళ్ళు. కారణం ఏంటి అంటే వ్యవసాయం దాని ద్వారా చేస్తాం కాబట్టి అక్కడ సింధు హరప్ప నాగరికతలలో కూడా అక్కడ పశువులను పూజించేటువంటి, పశుపతిని పూజించేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏది పొలాల అమావాస్య రోజు ఇక్కడ పశువుల్ని పూజించడంతో పాటు అక్కడ ఏది కంద మొక్కను నాటి, తర్వాత కంద మొక్కకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి, వినాయక వ్రతం చేసి, ఇట్లా రకరకాలుగా పూజలు జరుపుకోవడం అనేది. ఇక్కడ రవీంద్ర భారతిలో కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు. మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చేస్తున్నారు. కాపులు అంటే ఎవరు అసలు యాక్చువల్ గా? ఈ కాపులు అంటే ఎవరంటే పంటను కాపు కార్చేవారు, అంటే పంట పొలాలను పండించేవారు, అంటే దేశానికి అన్నం పెట్టేవారు కాపులు అసలు యాక్చువల్ గా. అంటే కాబట్టి ఈ కాపులు ఎవరైతే ఉన్నారో అంటే మున్నూరు కాపులు అంటే ప్రత్యేకంగా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి బాధ్యతను తీసుకున్నారు మున్నూరు కాపులు. అంటే కులాల వారిగా మనం విభజించినప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ కుల వృత్తులు ఉండేటి. ఆ కుల వృత్తుల ద్వారా ఎవరి వృత్తిని వాళ్ళు అవలంబించేటోళ్ళు. అందుకే ఇక్కడ మున్నూరు కాపులు ప్రధానంగా పంటను కాపు కాచి, పంటను పండించి ఆ తర్వాత వీటిని ప్రపంచానికి అందించారు కాబట్టి వీళ్ళని కాపులు అన్నారు. కాబట్టి అది ప్రధానంగా వీళ్ళు అంటే ఇప్పుడు మున్నూరు కాపులు ప్రత్యేకంగా
ఒక కార్యక్రమాన్ని కూడా ఇక్కడ రవీంద్ర భారతిలో అంటే మనం గతంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి వాటిని మనం ఒక్కసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి భావించి ఇక్కడ ప్రత్యేకంగా పొలాల అమావాస్య కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో అంటే హైదరాబాద్ నడిబొడ్డున ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది పొలాల అమావాస్య అనేటువంటిది సంస్కృతి సాంప్రదాయాలతో పాటు తర్వాత మన అంటే ఒక ఆచార సాంప్రదాయాలతో పాటు అంటే ఒక ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తామన్నాం. మనము శివపురాణం తర్వాత విష్ణు పురాణంలో వీటన్నిటిని కూడా చూసుకోవచ్చు. ఈ పొలాల అమావాస్యకు సంబంధించి కథలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే వాటినే కాదు, ఇప్పుడు కూడా చాలామంది ఎద్దులని అంటే పశువులను పూజించేటువంటి ఒక మంచి సంస్కృతి ఉంది. అది పొలాల అమావాస్య రోజు పొలాల అమావాస్య తెలంగాణ రాష్ట్రంతో పాటు హర్యానాలో ఏకంగా ఎన్నికలే పోస్ట్ పోన్ చేసే ఉత్సవాలు జరుగుతాయి. హర్యానాలో ఇండియాలో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉండేది. అంటే ప్రతి రైతు పొలాల అమావాస్య రోజు ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటా ఉంటారు. ఇంట్లో సేమ్యా పాయసాలు వండుకొని అంటే ఇక్కడ పిండి వంటలు వండుకొని 5 రకాలైనటువంటి పిండి వంటలు వండుకుంటారు. తర్వాత పిండి వంటలు వండుకొని తర్వాత రకరకాలుగా వంటకాలతోటి తర్వాత వీటిని ఏది పశువులను కూడా వాళ్ళకు కావాల్సినటువంటి మేత వేసి తర్వాత వాటిని అలంకరించుకొని వాళ్ళని దేవుళ్ళుగా పూజిస్తారు. అంటే మనని రక్షిస్తా ఉన్నాయి, తర్వాత మన కోసం పాటు పడతా ఉన్నాయి. కాబట్టి వాటిని ఇక్కడ రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున పొలాల అమావాస్య ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో. ఒక్కసారి డాక్టర్ బాలా శ్రీనివాస్ పటేల్ మాట్లాడే ప్రయత్నం చేద్దాము. శ్రీనివాస్ అన్న నమస్తేనే. నమస్తే అన్నగారు. లైవ్ లో ఉన్నారు మీరు. పొలాల అమావాస్య ప్రత్యేకత ఏంది? పొలాల అమావాస్య రవీంద్ర భారతిలో ఎందుకు చేస్తా ఉన్నారు? అసలు పొలాల అమావాస్య ఎవరెవరు చేసుకుంటారు? ఇది తెలంగాణలో రైతులు చేసుకునే పండగ పొలాల అమావాస్య. ఈ రైతులు ఎందుకు చేసుకుంటారంటే రైతులు 3 రకాల పండుగలు చేసుకుంటారు. ఒకటి ఉగాది, 2 ఏరువాక పౌర్ణమి, 3 పొలాల అమావాస్య. ఉగాది రోజు ఈ యొక్క వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించడానికి సంకేతంగా మనం చైత్ర మాసంలో మొదటి రోజు చేసుకునే పండుగ ఉగాది రోజు అరకలు కట్టి దున్ని ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రెండవది ఏరువాక పౌర్ణమి. విత్తనాలు వేయడానికి, నార్లు వేయడానికి, సన్నద్ధం చేసుకోవడానికి రైతులు మొత్తం ఎడ్లని పూజించుకొని గౌరవించుకొని ఒక పెద్ద వేదిక ఏర్పాటు చేసుకొని ఇక మనం విత్తనాలు వేసుకుందాం, పంట పండిద్దాం, ఈ యొక్క వ్యవసాయ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని చెప్పేసి ఘనంగా చేసుకునేది ఏరువాక పౌర్ణమి. ఇక మూడవది పొలాల అమావాస్య. అప్పుడప్పుడే మనం విత్తనాలు వేసుకున్నాక చెట్ల జొన్న కావచ్చు లేదా గడ్డి కావచ్చు పశుగ్రాసం పెరుగుతుంది. అలానే బుడంకాయలు ఇట్లాంటివి అన్ని బలవర్ధక ఆహారం, పోషకాహారాన్ని ఎడ్లకిచ్చి వ్యవసాయాన్ని ఈ యొక్క 3 నెలలు చాలా గొప్పగా ముందుకు సాగాలని చెప్పేసి ఆ ఎడ్లకి గౌరవించుకుంటూ ఎడ్లని పూజించుకుంటూ పౌష్టికాహారాన్ని, పుష్టికరమైన ఆహారాన్ని, దానాన్ని ఎడ్లకు అందిస్తూ ఆ ఎడ్లని పూజించి ఆ ఎడ్లతోటి సాయంత్రం పూట మనము పూజించిన ఎడ్లని ఆ దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కుటుంబాల పరంగా చేసుకునే పండుగే పొలాల అమావాస్య అన్న. ఇక్కడ ఇప్పుడు హర్యానాలో అది పొలాల అమావాస్య అంటే ఈ పండుగను ఉద్దేశించే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను కూడా వాయిదా వేసింది. అంటే అసలు నిన్న జరగాల్సిన అంటే సెప్టెంబర్ 1వ తారీఖున జరగాల్సినటువంటి ఎన్నికల్ని 4వ తారీఖు వాయిదా వేసింది. అంటే అసలు అక్కడ ఏం జరుపుకుంటారు, ఏమైనా ఐడియా ఉందా? ఇది భారతదేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగ. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ రోజు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మనకి కర్ణాటక, అలానే హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా గొప్పగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఎందుకోసం అంటే రైతులు ప్రధానంగా ఉన్న ఎక్కడైతే ఉన్నదో వ్యవసాయానికి రైతులకు ఎక్కడైతే సంబంధం ఉందో అక్కడ ఆయా ప్రదేశాల్లో తప్పకుండా నిర్వహిస్తారు. భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం అన్నారు. ఎన్నికలే వాయిదా వేసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే రైతే ముఖ్యం. 10 మందికి అన్నం పెట్టే రైతు, 10 మందికి బతికించే రైతు ఈ రోజు ఆ వ్యవసాయానికి ముఖ్యమైన ఎడ్లని పూజిస్తూ గౌరవించే కార్యక్రమం కాబట్టి మరి ఆ ఎడ్లని గౌరవించకపోతే వ్యవసాయం లేదు, ఎడ్లని పూజించకపోతే వ్యవసాయం లేదు, వ్యవసాయం లేకపోతే ఆహారం లేదు, ఆహారం లేకపోతే ఈ 140 కోట్ల మంది జనాలకి బతుకు లేదు. దానిని గుర్తుంచుకొని నిన్న ఎడ్లని పూజించి నిన్న కడుక్కొని తాళం పోసి రెడీ ఉంటారు. ఈ రోజు పూజిస్తూ చేస్తారు. 2 రోజుల పండుగ ఇది. ఈ నిన్న ఈ రోజు 2 రోజుల పండుగ. ఈ రోజు తప్పకుండా ప్రతి రైతు అంటే ప్రతి రైతు చేయాల్సిన పండుగ. కానీ ఈ తెలంగాణలో మున్నూరు కాపులు ఎందుకు చేస్తున్నామంటే మున్నూరు కాపులు ప్రధాన వృత్తి వ్యవసాయం. ఇతర బీసీ కులాలు కావచ్చు, మన ఎస్సీ కులాలు కావచ్చు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు, ఇతర రెడ్లు చేస్తున్నప్పటికీ పంటలు కాపు కాసే వాళ్ళు కాపులు,
కాపులు ప్రధానంగా మన తెలంగాణలో మునుగు కాపులము వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్నాం కాబట్టి ఈ పండుగ పోయినసారి ట్యాంక్ బండి మీద చాలా గొప్పగా నిర్వహించాము. ఇంతకుముందు అన్న శ్యామ్ గారు చెప్పారు మనకి ఎందుకు రవీంద్ర భారతిలో చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి మణిమాణిక్యం అనేది రవీంద్ర భారతి. అవును, కళలకు, సంస్కృతికి, పండుగలకి ఈ యొక్క మనకు ప్రతిబింబించే వేదిక రవీంద్ర భారతి. మరి అలాంటి రవీంద్ర భారతిలో పండుగ సంస్కృతి, పండుగ విశిష్టతని చెప్పడానికే ఈ రోజు మనం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మనకి అవకాశం ఇచ్చింది. ఈ రోజు ఆదిత్యనారాయణ గారి సహకారంతో మనకి రేవంత్ రెడ్డి గారి యొక్క ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పు గారు మనకి అన్ని ఏర్పాటు చేపించిన తనే మనకి దగ్గరుండి మనకి చేపించారు. మరి ఆదిత్యనారాయణ గారి కృషితోటి ఈ రోజు రవీంద్ర భారతిలో ఎడ్ల పొలాల అమావాస్యను చేసుకుంటున్నాం. ఎట్లా ప్రతిమలు తీసుకొచ్చినాం, ఎడ్లు తీసుకొచ్చినాం, 2 జతలు ఎడ్లు తీసుకొచ్చినాం మనం. గ్రేట్ అసలు వ్యక్తులు ఇస్తున్నారు మనకి. ఎట్లా నడుస్తుందా అంటే ఎంత మందితో ప్రోగ్రామ్ చేయబోతున్నారు రవీంద్ర భారతిలో? ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి? ఇప్పటి వరకు అన్ని ఏర్పాట్లైనాయి. 3 తర్వాత మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే అన్న 33 జిల్లాల నుంచి వస్తున్నారు. అన్ని సంఘాలు వస్తున్నారు, అన్ని పార్టీల నుంచి వస్తున్నారు. ఇక్కడ మనకి పార్టీలు సంఘాలతో పని లేదు. ఓన్లీ కుటుంబం, వ్యవసాయం చేసే కుటుంబం, వ్యవసాయ కుటుంబంగా పేర్కొంటాం ఈరోజు. ఆ వ్యవసాయ కుటుంబం అమేకంగా ప్రతి ఒక్కరు వస్తున్నారు. దాదాపు 500 నుంచి 1000 మంది వ్యవసాయ కుటుంబాలు ఇక్కడికి వచ్చి రవీంద్ర భారతితో ఘనంగా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ రైతులు కుటుంబాలే కాకుండా అధికారులు కూడా వస్తున్నారు మనకి. ఇప్పుడు మనకి మంగారు రాజేంద్ర గారు, తెలంగాణ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ గారు, పుంజాల అలేఖ్య గారు, మన తెలంగాణ సంగీత నాటకమే చైర్పర్సన్ గారు, అలాగే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు, అలాగే మనకి టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారు, టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనకి ఎనుమూరు సత్యనారాయణ గారు, అలాగే ఉపాధ్యాయుల సంఘ జేఏసీ పర్వత సత్యనారాయణ గారు, చాలా మందిని పిలుస్తున్నారు. కుల సంఘాల నాయకులతో పాటు ప్లస్ రాజకీయ నాయకులతో పాటు అధికారులు కూడా ఈ రోజు వచ్చి మనకి పొలాల అమావాస్యని చేస్తున్నారు. చాలా గొప్పగా తెలంగాణ రాష్ట్రమే నెక్స్ట్ సంవత్సరం రాష్ట్ర పండుగ గుర్తించి గౌరవించి ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి ఈ వేదికగా క్యూనిస్ వేదికగా అన్న సుదర్శన శ్యామన్న వేదికగా మేము కోరుకుంటాం అన్నగారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేము కూడా మీ ప్రోగ్రామ్ కు జాయిన్ అవుతాం కొద్దిసేపట్లో వస్తాం. మేము కూడా అన్న స్వాగతం అన్న. చాలా గొప్ప కార్యక్రమం. మీరందరూ కూడా రైతు బిడ్డలే, మీరు కూడా రావాలి. సబ్బండ వర్గాల రైతులను కూడా ఆహ్వానించారు అన్న గారు. మీ అందరూ కూడా క్యూనిస్ వేదిక ఎడ్ల పొలాల అమావాస్య పండుగ శుభాకాంక్షలు రైతులందరూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు కూడా ఇది డాక్టర్ బాలా శ్రీనివాస్ పటేల్ వర్షన్. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అయితే నడుస్తూ ఉంది. ఇక్కడ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అంతరించిపోతా ఉన్నాయి, ట్రాక్టర్లు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న జనరేషన్ కి పొలాల అమావాస్య అంటే ఏంటో తెలియదు, అసలు ఎద్దులను ఎందుకు పూజించాలో తెలియదు అన్న కోణంలోనే ఇక ఫోటోలు పెట్టి చూపించాల్సి వస్తుంది. అందులోంచి రవీంద్ర భారతి వేదికగా చేస్తే ఇటు మీడియా కవరేజ్ తో పాటు స్టేట్ కి ఒక ఐకానిక్ సింబల్ గా రవీంద్ర భారతి ఉంటది కాబట్టి స్టేట్ మొత్తంకి వెళ్తా ఉంటది. మనం చేసే పని 10 మందికి మంచి చేస్తే 10 మందికి తెలియజేయాలన్న సరుద్దేశం ఆ ప్రోగ్రామ్ అయితే మున్నూరు కాపు ఆధ్వర్యంలో పెట్టిండ్రు. ఇది ఓవరాల్ గా పొలాల అమావాస్యకు సంబంధించిన ప్రోగ్రామ్ ప్రత్యేక కథనం చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మేడం షామ్ విత్ సీనియర్ జర్నలిస్ట్ సిద్ధగోని సుదర్శన్.